బుద్ధి ఆ బుగ్గ అనేది ఏమి అన్నట్టు ఇక్కడ. అరే మా ఇంట్లో కూడా ఒక మూడు టైపు. ఇప్పటికి కొంచెం మా డాడీకి కష్టం అనేది తగ్గుతుంది. ఇప్పటికి ఇంత కష్టపడేటోడు కాదు కదా. మా డాడీ ఎట్లా అంటే 3కి పోయేటోడు ఏదన్నా ఫంక్షన్స్ ఉంటాయి కదా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ నందు. సో ఇవాళ వీడియో ఏంటిదనంటే, నేను నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు ఇంతవరకు ఎవరికి షేర్ చేసుకోలేదు. ఫస్ట్ టైం అవి మీతోని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. థింగ్స్ ఐ నెవర్ టోల్డ్ టు ఎనీవన్. సో థింగ్స్ ఐ నెవర్ టోల్డ్ మళ్ళీ చెప్పనిత్తలేదు నన్ను. సో థింగ్స్ ఐ నెవర్ టు అంటాడు. సో థింగ్స్ ఐ నెవర్ టోల్డ్ టు ఎనీవన్. ఏ లియా గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. సో థింగ్స్ ఐ నెవర్ టోల్డ్ టు ఎనీవన్ ఇవాళ మీకు చెప్దాం అనుకుంటున్నా. అంటే మీకు చెప్దాం అనుకుంటుంది ఇవాళ. ఇలా చాలా ఉంటాయి, ఫన్నీ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది, రిగ్రెట్ ఉంటాయి. మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. నేను నా లైఫ్లో సిచ్యువేషన్స్ కొన్ని ఎట్లా ఫేస్ చేసిన, అంటే నాకేమేమి అనిపించింది అనేది ఇవాళ మేము ముందు పెట్టబోతున్నా. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఫన్నీ ఇన్సిడెంట్తో స్టార్ట్ చేద్దాం. చిన్నప్పుడు నేను మా అక్క ఎట్లా ఉండే అంటే కొంచెం వెరైటీగా బిహేవ్ చేసేటోళ్ళం. అంటే కొంచెం ఫన్నీగా. అప్పుడు మాకు తెలియదు కదా. బోర్ కొడితే ఏం చేసేటోళ్ళం అంటే, సమ్మర్ హాలిడేస్ అప్పుడన్నా లేకపోతే సండేస్ అన్నా అందరు ఇట్లా డోర్లు వేసుకొని ఉంటారు కదా. డోర్లు వేసుకొని ఉన్నప్పుడు మేమేం చేసేటోళ్ళం, మధ్యాహ్నం ఆ టైంలో పోయి టప్ప 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 డోర్లు గుద్ది మళ్ళీ ఇంట్లో కురికేటోళ్ళం. తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మరి ఎన్నిసార్లు తిట్టుకున్నారేమో కానీ మేమైతే ఊకే వాళ్ళు ఎవరన్నా ఇట్లా డోర్లు మూసేసుకున్నారంటే ఇట్లా బయటకు పోతాను అన్నట్టు పోయి వాళ్ళ డోర్లు డప్ప 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 గుద్ది బయటికి వచ్చేటోళ్ళం. ఇంకొకటి ఏంటిదనంటే, మేము రెంట్ ఉన్న ఇంట్లో పైన కంకర బండలు ఉండేవి. ఇక సాయంత్రం ఆ టైంలో పైనకి పోయేటోళ్ళం. కింద వాళ్ళను అటు ఇటు సాయంత్రం బయటికి వెళ్తారు కదా. వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేసేటోళ్ళం అంటే, చిన్న చిన్న బండలకి వెళ్ళి ఏరుకొని వాళ్ళని కొట్టి సపరేట్గా మళ్ళీ కింద కూర్చునేటోళ్ళం. అప్పుడు వాళ్ళు కూడా బాగానే తిట్టుకున్నారు కావచ్చు. ఎట్లా తిట్టుకున్నారేమో మమ్మల్ని అయితే. చిన్న చిన్న బండలతో ఊకే ఎవ్వరు కనిపిస్తే వాళ్ళని కొట్టేటోళ్ళం, కింద కూర్చునేటోళ్ళం. ఇట్లాంటి ఫన్నీ ఇన్సిడెంట్ మీరు కూడా ఎవరైనా చేసిరా? చేస్తే కామెంట్ చేయండి. సో సెకండ్ థింగ్ వచ్చేసి రిగ్రెట్. ఇట్లాంటిది మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు నాకు తెలిసి. ఇప్పుడు నేను అది ఎప్పుడు ఫేస్ చేసిన అంటే, స్కూల్ టైంలో 7th 8th ఆ టైంలో 7th 8thలోనే అనుకోండి. చిన్నప్పటి నుంచి మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఉండేటోళ్ళం. పేర్లు చెప్పాలని అనుకుంటలేను. ముగ్గురం ఫ్రెండ్స్ ఉండేటోళ్ళం. ఇప్పుడు నేను కొన్ని రీల్స్ చూస్తే నాకు ఆ సిచ్యువేషన్స్ గుర్తొస్తాయి. ఇట్లా ప్రతి ట్రయోలా ఒకరు బుగ్గ వాళ్ళే ఉంటారు కదా. ఆ బుగ్గ అనేది ఏమి అన్నట్టు ఇక్కడ. ఈ ఇద్దరు ఎవరైతున్నారో వాళ్ళకి నేనంటే అస్సలు నచ్చదు. కానీ నాతోనే ఉంటారు. ఎందుకు ఉంటారో తెలియదు. ఆ ఇద్దరికి నేనంటే అస్సలు నచ్చదు. ఆ ఇద్దరు ఇంకో ఇద్దరికి చెప్తారు, నందిని ఇట్లా చేస్తుంది, నందిని అట్లా చేస్తుంది, ఇట్లా చేసేటోళ్ళు. అవి నేను లేటర్ ఆన్ రియలైజ్ అయ్యి ఇక నాకు వేరే స్కూల్లో సీట్ వచ్చిన తర్వాత వెళ్ళిపోవడం మంచిది కదా దేవుడా అనుకొని సపరేట్గా వెళ్ళిపోయినా. తర్వాత పోయిన స్కూల్ ఫ్రెండ్స్ అయితే డైమండ్స్, అసలు వాళ్ళు మస్తు మంచి వాళ్ళు. అండ్ ఇంకా ఎట్లా అంటే, నేను ఎంత రిగ్రెట్ అయినా అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినందుకు గీలతో ఎందుకు చేసినారా అని అనుకున్నా. వాళ్ళు ఎట్లా అంటే, ఇప్పుడు స్కూల్ అయిపోతుంది కదా, తర్వాత కాలేజ్ టైంలో నేను ఇంకొక స్కూల్కి షిఫ్ట్ అయినా అని చెప్పిన కదా. ఆ స్కూల్లో నా ఫ్రెండ్స్ ఉంటారు కదా. నా ఫ్రెండ్స్ ఈ ఇద్దరు అనే పర్సన్స్ సేమ్ కాలేజ్లో జాయిన్ అయ్యారు. సేమ్ కాలేజ్లో జాయిన్ అయినాక ఏమైంది, నా ఫ్రెండ్కి ఏమని చెప్పారు అని అంటే, నందిని మంచిది కాదు, నందిని ఇట్లా అంటే మా ఫ్రెండ్ పొట్టు తిట్టిందట ఆమెని. నువ్వు అసలు దాని గురించి చెప్పడానికి, ఆమె గురించి నీకేం తెలుసు, చిన్నప్పటి నుంచి ఉన్నామేమో అది అనుకుంటే పొట్టు తిట్టిందట. నా గురించి చెప్పేది కాకుండా మా మమ్మీని ఇన్వాల్వ్ చేసిరట. మా మమ్మీని ఇన్వాల్వ్ చేసి మా మమ్మీ ఎట్లా అంటే, నన్ను ఎవరైనా ఒక మాట అంటే ఖచ్చితంగా మా మమ్మీ స్కూల్లో ఒక మేడం నన్ను తిట్టినందుకే పోయి ఆమెను తిట్టింది. అసలు నా గురించి ఇట్లా ఎవరైనా చెప్తారు అని ఊకొని ఉంటారా. మా మమ్మీ ఎట్లా అంటే, నన్ను ఒక్కళ్ళు ఎవరైనా మనకి ఇట్లా మాట అన్నారు అంటే డైరెక్ట్ వాళ్ళకి ఫోన్ చేసేది. వాళ్ళ ఫ్రెండ్సే కానీ ఎవరైనా కానీ ఫోన్ చేసి డైరెక్ట్ తిట్టేది.
సో వీళ్ళు ఏం చెప్పారట, వాళ్ళ మమ్మీ కూడా మంచిది కాదు, వాళ్ళ మమ్మీకి కోపం బాగుంటుంది, వాళ్ళ మమ్మీకి ఇట్లా అట్లా అని అంటే వీళ్ళు ఇక మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆమెను పొట్టు తిట్టారట. ఇక అమ్మప్పటి నుంచి ఇక నేనెంత కోపమో వాళ్ళ మీద అంత కోపం చూపించారట. ఇక అట్లుంటారు అంతే. అదైతే బాగా రిగ్రెట్ నేను ఫీల్ అయింది. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటిది అని అంటే, నేను అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన అని చెప్పేసి, యూట్యూబ్ స్టార్ట్ చేసినాక 1 year గ్యాప్ ఇచ్చిన కదా, ఆ గ్యాప్ ఇచ్చినందుకు కూడా నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. అసలు ఎందుకు ఈ గాలింది మరి, అసలు ఎందుకు రిగ్రెట్ ఫీల్ ఎయిర్ ఎఫెక్ట్ ఏమన్నా మనకి ఎఫెక్ట్ ఇస్తుంది. సో 1 year గ్యాప్ ఇచ్చినందుకు కూడా నేను మస్తు రిగ్రెట్ ఫీల్ అయినా. ఎందుకు అని అంటే, ఆ 1 year గ్యాప్ ఇచ్చిన తర్వాత నాకు కొన్ని సిచ్యువేషన్స్ అర్థమయ్యాయి. అరే ఇట్లున్నాయి సిచ్యువేషన్స్, ఇట్లా జరుగుతుంది అని నేను రియలైజ్ అయినా. సో నేను రియలైజ్ అయిన మూమెంట్ ఏంటిది అని అంటే, మా డాడీ కోసం నేను రియలైజ్ అయింది. మా డాడీ కోసం అంటే, ఒకరోజు నాకు అసలు చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఫుల్ ఉండదు. యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలి, అట్లా ఇట్లా ఫుల్ ఉన్నాయి. కాకపోతే గమనను మీదకి వెళ్ళి సో నేను లొకేషన్ ఎందుకు మార్చిన, అటు నుంచి ఇటు ఎందుకు వచ్చినా అనుకుంటారా? ఎక్కడ మీరిద్దరు నన్నే చూస్తారు. నాకు కొంచెం సిగ్గు అవుతుంది చెప్పుకోవడానికి. వాళ్ళు ఇట్లా తిరుగుకుంటే ఇట్లా చూస్తారు. నాకు అందుకే సిగ్గు ఇటు సైడ్ నేను ఇటు వచ్చి మా అక్కని అటు పంపించిన, సో దట్ నాకు వాళ్ళు కనిపించారు కాబట్టి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే మా డాడీ కష్టం. ఆ కష్టం మేము ఎట్లా రియలైజ్ అయినా, మాకు ఎట్లా తెలిసింది అని అంటే, ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఆ సిచ్యువేషన్ని కూడా మాకు మా వాళ్ళు చెప్పలేదు అన్నట్టు, వేరే మా డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడుతోని మాకు ఆ సిచ్యువేషన్ అర్థమయ్యి, మా డాడీ కష్టం అర్థమై, ఆ కష్టంని ఇష్టంగా మార్చుకొని మేము ముందుకు వచ్చినాం. సో ఆ కష్టం ఏంటిది, ఆ సిచ్యువేషన్ ఏంటిది అని అంటే, ఒక టైంలో ఇట్లా బోనాలు ఉంటాయి కదా మాకు, పెద్దమ్మ బోనాలు అవి. ఆ టైంలో మేము ఊరికి పోయినప్పుడు ఒకరోజు ఏమైంది అని అంటే, ఇట్లనే బోనాలు అయిపోయినాయి, వట్టి ఇట్లా దావత్ చేసుకుంటారు కదా, అట్లా అందరూ కూర్చున్నారు. మా డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇట్లా కూర్చొని ఉన్నారు. నేను మా అక్క ఇట్లా వాళ్ళ ముంగట అటు సైడ్ కూర్చొని ఉన్నాం. ఆ అన్న మాతో మాట్లాడుతుండు, మంచిగా చదువుకుంటురా లేదా అయితే ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్ ఇట్లా మాట్లాడుకుంటా ఒకసారి సడన్గా ఏమన్నాడంటే, మీ డాడీ బాగా కష్టపడతాడు, మీ డాడీ చదువుకున్నది 7th దాకా, తర్వాత ఇక ఆయన పని ఏంది అనేది ఆయన చూసుకున్నాడు. ఆయన చదువు ఆపేసి ఇట్లా చదువు ఆపేసి పని పోడు, కష్టపడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కష్టపడుకుంటూనే ఉన్నాడు. ఒక సర్టెన్ ఏజ్ 16 ఇయర్స్లో మీ డాడీ కరీంనగర్ వచ్చేసిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మీ డాడీ రెస్ట్ లేకుండా మొత్తం పని ఇట్లనే చేసుకుంటున్నాడు. ఇప్పుడనే కాదు, మీ డాడీకి ఎప్పుడు కష్టం తగ్గదు, ఎప్పుడు పని చేసుకుంటూనే ఉండాలి. మీ డాడీ అట్లా పని చేస్తేనే మీ లైఫ్ మంచిగా ఉంటుంది, మీ లైఫ్ మంచిగా లీడ్ అవ్వకుండా పోతుంది అని అన్నాడు. ఇక అప్పుడు నాకు మాటలు వస్తుంది. అప్పుడు ఇక బాగా బాధ అనిపించింది అన్నట్టు. ఇంకేమన్నాడు అని అంటే, మీరిద్దరు ఆడోళ్ళే కాబట్టి ఇంకా బాగా కష్టం ఉంటుంది. లైక్ ఎట్లా అంటే, మాటలు వస్తుంది నాకు వల్ల, మీ ఇంట్లో ఒక మొగోడు అనేటోడు ఉంటే మీ డాడీకి కొంచెం కష్టం అనేది తగ్గుతుంది కదా అన్నట్టు మాట్లాడింది అన్నట్టు. ఇప్పుడు మేమేం రియలైజ్ అయినామంటే, అరే మా ఇంట్లో కూడా ఒక మొగోడు ఉంటే ఇప్పటికి కొంచెం మా డాడీకి కష్టం అనేది తగ్గుతుంది, ఇప్పటికి ఇంత కష్టపడేటోడు కాదు కదా అన్నట్టు ఒక ఆలోచన పడిపోయింది ఇక అప్పటికే మాకు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, డాడీ ఇప్పుడు కాదు ఎప్పటికీ కష్టపడుకుంటూనే ఉండాలి. నాకు అట్లే మాటలు, డాడీ ఇప్పుడు కాదు ఎప్పటికీ కష్టపడుకుంటూనే ఉండాలి. ఇద్దరు ఆడవాళ్ళే, మీ దాంట్లో ఒక మొగోడు అనేటోడు ఉంటే మీకు కొంచెం కష్టం, మీ డాడీకి కొంచెం కష్టం అనేది తగ్గేది. డాడీకి కొంచెమన్నా హెల్ప్ చేసేటోడు. ఇప్పుడు మీ అంత ఏజ్లో ఉన్నప్పుడు కొంచెమన్నా హెల్ప్ చేసేటోడు. మీరంటే ఏం చేయరాదు అని చెప్పిండు. అప్పుడు ఆయన అట్లా చెప్పిండు కాబట్టి మేము కొంచెం రియలైజ్ అనేది అయినాం.
ఇక అప్పుడు మాకేమనిపించింది అంటే అరే నిజంగానే ఇప్పుడు నా పొజిషన్లో నేను కాకుండా నాకు ఒక అన్న అనేటోడు లేకపోతే మా అక్కకు ఒక అన్న అనేటోడు ఉంటే ఆడు ఖచ్చితంగా ఏదో ఒక పని చేసుకునేటోడు. ఇలా కష్టం ఇవ్వలేకనో ఏదో ఒక పని ఖచ్చితంగా వేసి ఇలా కొంచెం అన్నా హెల్ప్ చేసేటోడు, కొంచెం అన్నా హెల్ప్ అయ్యేటోడు కదా. అట్లా అనిపించింది అరే మేము ఎందుకు ఇట్లా ఉండాలి, మాకు అసలు ఎట్లాంటి ఆలోచన లేకుండే ఏమైనా వేయాలన్నా. మాకు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు మంచిగా చదువుకొని ఒక మంచి పొజిషన్కి పోయిన తర్వాత కనీసం ఒక జాబ్ అని వస్తుంది కదా, అప్పుడు చూసుకోవచ్చులే అనుకున్నాం. అసలు ఆ జాబ్ అన్న ఆలోచన కూడా మాకు లేదు, ఎందుకంటే మాకు అంత కష్టం తెలియకుండా పెంచారు. మా డాడీ ఎట్లా అంటే 3కి పోయేటోడు ఏదన్నా ఫంక్షన్స్ ఉంటాయి కదా, త్రీకి పోయేటోడు మళ్ళీ ఇంటికి ఫంక్షన్స్ ఉంటే వంట చేయడానికి 3కి పోయేటోడు. పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయితే డైరెక్ట్ డ్యూటీ నుంచి అట్టే 12కి అట్టే పోయి అక్కడనే వండుకొని అక్కడనే ఆ దోమలలో అక్కడనే వండుకునేటోడు. వంటలు చేసి మళ్ళీ 8:30, 9 వరకు వచ్చి మళ్ళీ జల్దీ స్నానం చేసి మళ్ళీ డ్యూటీకి పోయేటోడు. డ్యూటీకి పోయి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా 11 అయ్యేది. ఖచ్చితంగా 11 అయ్యేది మా డాడీ ఇంటికి వచ్చేసరికి. అసలు నిద్ర అనేది ఎట్లుండదో తెలియదు. ఆయన ఎంత కష్టపడిండు అనేది మాకు అప్పుడు రియలైజ్ అయినాం. తర్వాత ఇక మేము ఇట్లుంటే కాదు, ఖచ్చితంగా ఏదో ఒకటి వేయాలి, మా డాడీకి కొంచెం అన్నా హెల్ప్ కావాలి అన్నట్టున్నాం. కొన్నిసార్లు అనిపిస్తుంది అరే మాకు ఒక అన్న ఉంటాయి వాడుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకునేది. అట్లా మేము ఫుల్ రోజులు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు అంటే ఎంతమంది అన్నలు బయట అన్నలు ఉంటారు కదా, బయట వాళ్ళు ఎంతైనా బయట అన్నట్టే ఉంటారు కదా. ఇప్పుడు నీకు ఏదైనా కష్టం వచ్చింది అని అంటే ఇంట్లో దాకా వచ్చి అరే నేనున్నా అన్న ధైర్యం మా డాడీకి మా మమ్మీకి ఎవ్వరు ఇయ్యరు. అట్లా మాకు వాళ్ళకి సంతోళ్ళు తప్ప నేను మాకేం చేస్తాం ఏం చేయరాదు. ఇక నాకు మాటలు వస్తలేవు. మా డాడీ ఒక 15 ఇయర్స్ ఏజ్లో కరీంనగర్ వచ్చేసిండు. ఇప్పుడు మా ఊళ్ళో పెళ్ళి అయ్యి 25 ఇయర్స్ అవుతుంది, 26 ఇయర్స్ అవుతుంది, 26 ఇయర్స్. అంటే మా డాడీ 15 ఇయర్స్ అప్పుడు ఇక్కడికి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ అనుకోదు. 30 ఇయర్స్ నుంచి పని 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 ఇదే తెలుసు ఆయనకి, ఇంకొకటి అనేది తెలియదు. వాళ్ళకు కూడా అనిపిస్తుంది కావచ్చు ఎట్లా అంటే మాకు ఒక మొగోడు అనేటోడు ఉంటాయి అని ఎవరికైనా ఉంటుంది ఖచ్చితంగా. 2 ఆడోళ్ళు ఉన్నారు ఇంట్లో అంటే మమ్మీ డాడీకి ఖచ్చితంగా అరే ఒక్క మొగోడు ఉంటాయి అని ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ వాళ్ళైతే మా ముంగట ఎప్పుడు చెప్పుకోలే మాకు మొగోడు ఉంటాయి అని. అంటే మేము బాధపడతామని చెప్పుకోలేదా లేకపోతే వాళ్ళకి అనిపించలేదా అనేది మాకు తెలియదు. కానీ వాళ్ళైతే మా ముంగట ఎప్పుడు చెప్పుకోలే. నా లైఫ్లో బిగ్గెస్ట్ డ్రీమ్ ఏదన్నా ఉన్నది అని అంటే నేను మా అక్క ఎప్పుడో ఫిక్స్ అయిపోయినాం ఖచ్చితంగా డాడీ కోసం మమ్మీ కోసం ఏదో ఒకటి చేయాలి. మా అక్కకి నాకు ఇప్పుడు మా లైఫ్లో ఉన్న బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటిదని అంటే మా డాడీని ఇట్లా కూర్చోబెట్టుకొని డాడీ నువ్వేం బాధపడకు, నేను అక్క ఇద్దరం ఉన్నాం, ఇప్పుడు ఉండాలి అన్న బాధ నువ్వు పెట్టుకోకు, మేమిద్దరం ఉన్నాం, మేమిద్దరం నిన్ను చూసుకుంటాం అనేది ఒక్కటే ఒక మాట చెప్తే చాలు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే. అనేది ఒక్కటే ఒక మాట చెప్తే చాలు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే. ఇప్పుడు మీరు నేను ఇక్కడ మేము ముంగడ అనిపిస్తున్నా అని తన వెనకాల పాప మా అక్క కష్టం కూడా ఉంటుంది. ఆమెనే ప్రతిసారి నాకు సపోర్ట్ చేస్తుంది, చెయ్యి 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 ఈ వీడియో ఆ వీడియో ఇట్లా సో మేమైతే మా డాడీ విషయంలో బాగా ఆలోచించి మా డాడీ ఇంత కష్టపడుతుండు మనం కూడా ఏదో ఒకటి చేయాలి మా డాడీ కోసం. ఆయన ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కష్టపడతారు, మా డాడీ అనేదే కాదు అందరూ పడతారు. కాకపోతే మా డాడీ నాకు ఇట్లున్నది అని చెప్పుకోలే, వేరేటోళ్ళు అట్లా చెప్పారు కాబట్టి మాకు అర్థమైంది. ఒకవేళ మా డాడీ మాకు చెప్తే మాకు అప్పుడు ఇంకెంత బాధ ఉండాలి. డైరెక్ట్ మా డాడీ వచ్చి ఇట్లా మాట్లాడుతుండు అంటే మాకు అప్పుడు ఇంకెంత బాధ ఉండాలి. ఆ బాధ అనేది లేకుండా పెంచిండు మమ్మల్ని. ఇది కావాలి అంటే అది మా ముంగట ఉన్నది కాబట్టి అసలు మాకు ఏర్పడలే ఇన్ని రోజులు. ఇప్పుడు అర్థమవుతుంది. ఒకరోజు నీకు ఎట్లా అంటే నైట్ 11:30 ఏమో అవుతుంది, అప్పుడు వచ్చిండు మా డాడీ. నేను సినిమా చూసుకుంటుంటున్నా, ఇది ఏదో సినిమా వచ్చింది అప్పుడు చూసుకుంటుంటున్నా. మా మమ్మీతో నేను నార్మల్గా మాట్లాడుకుంటా ఒకటేసారి ఏమన్నాడంటే నాకు శాతన అవుతలేదు అని అన్నాడు. ఈ మాట అప్పుడు విన్నాక వచ్చిన పట్టలే నాకు. అరే నేను ఎందుకు ఉంటాను అసలు, నేను ఉండి ఏం లాభం అసలు అన్నట్టు అనిపించింది. ఒకటేసారి అన్నాడు నాకు శాతం అవుతలేదు, ఇక ఇన్ని రోజుల నుంచి చెప్తున్నా కదా
కాళ్ళు చేతులు బాగా నొత్తున్నాయి, కాళ్ళు చేతులు ఆడతలేవు, ఒక్కొక్కసారి నిల్చొనికి కూడా అత్తలేదు అనుకుంటే చెప్పేసరికి ఇక అస్సలు మంచిగా అనిపించలే. ఖచ్చితంగా ఏదో ఒకటి వేయాలి. అరే నాకు సాధన అయితే లేదు అన్న మాటనే మస్తు పెద్ద మాట. నాకు ఇక అప్పటికే ఘోరంగా ఏడుపొచ్చింది. అప్పుడు ఇక నాకు సాధన అయితే మా అక్క ఏడుతుంది వెనకాల నుంచి. నాకు ఏడుపడుతుంటే ఆమె ఏడుతుంది, ఆమె ఏడుపు ఇంకా నాకు ఏదో అవుతుంది. నాకు సాధన అయితే లేదు అనేసరికి ఇక ఇట్లా గుచ్చినట్టు అనిపించింది ఒకటేసారి. సో ఈ టాపిక్ ఇక్కడ ఆపుదామిగా, నాకు అయితే మాటలు అత్తలేవు నాకు. సో నా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటిది నా లైఫ్లో అంటే 2 ఉన్నాయి, ఒకటి కాదు. ఒకటేమో మా లియోగాడు. ఎంత అరిస్తాం అంటే మేము పొద్దున్న లేచినప్పటి నుంచి నేనైతే కింద మీద ఎత్తా మొత్తం అని, ఇటు బొర్రిస్తా అటు ఎత్తా ఇటు ఎత్తా, కానీ కనీసం ఆడేమన్నాడు పాపం. ఒక్కసారే కొరికిండు నన్ను కూడా, అది కూడా అని బొక్క గుంజుకున్నా అని కొరికిండు. అది మాకు బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్. లియోగాడు మా లైఫ్లోకి వచ్చాడు August 26 రోజు వచ్చిండు. 1 year అవుతుంది. ఇప్పుడు August 26 అయితే 2 years. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక మేము ఆడుతోని మస్తు ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టు. ఆడేదో ఎత్తడం తెచ్చుకున్నట్టు కాదు, కానీ అన్ని ఆడొక బొమ్మ అయిపోయింది ఇక మాకు. అందులో మొత్తం ఆడుకున్నాడు అని కొంచెం ఏమన్నా అయితేనైతే ఎవ్వరు తట్టుకోరు ఇంట్లో, అస్సలే తట్టుకోరు. అందుకే ఏమన్నా అయితే అంత ప్రేమ అయిపోయింది ఇక మాకు దాని మీద. సెకండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అని అంటే, నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తా కదా, కొంతమందికి ఆల్మోస్ట్ తెలిసే ఉండొచ్చు. షార్ట్ ఫిలిమ్స్ చేసేటప్పుడు స్టార్టింగ్ పోయేటప్పుడు అందరు ఏమన్నారు అంటే, గల్లకి ఎందుకు పంపిస్తురు, అవసరమా, ఆడపిల్ల కదా, గంత దూరం ఎందుకు పంపిస్తురు ఒక్కదాన్ని, ఇంకా వేసుడు అవసరమా, సపడే కదా చదివించుకోవచ్చు కదా, ఫుల్ మాటలు అన్నారు. కానీ అది నా ఇంట్రెస్ట్, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మా వాళ్ళు నన్ను సపోర్ట్ చేసారు. కొన్ని రోజులకి నేను అందరికీ కనిపిస్తుంటే, అందరికీ టీవీలో వస్తాయి కదా వీడియోస్, టీవీలో వస్తుంటే ఫోన్లో వస్తుంటే, మా డాడీకి మా ఊరు నుంచి ఫోన్ చేసారు అన్నట్టు. ఫోన్ చేసి, అరే మీ బిడ్డ వీడియోలలో వస్తుంది కదా, భలే ఎత్తుంది, భలే జోకులు ఎత్తుంది, భలే నవ్వుపిస్తుంది, మస్తు మేము రోజు ఆమె వీడియోలు చూస్తాం. ఒక ఛానల్ సంథింగ్ తెలుగు విలేజ్ పల్లెను ఏదో ఛానల్లో వీడియోస్ మొత్తం వస్తే ఆమె పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మేము వాళ్ళే వీడియోలు చూస్తాం అది అని అంటే, ఇక మా డాడీ ఫుల్ సంబరపడాడు. అంటే నా బిడ్డ టీవీలో కనిపిస్తుంది, అందరు చూస్తురు, అందరు ఫోన్ చేసి మెచ్చుకుంటారు అని ఫుల్ సంబరపడు. ఫోన్ చేసి, అరే నాని నువ్వు టీవీలో కనిపిస్తున్నావు అట్లా అందరు ఫోన్ చేసి చెప్తుర్రు నాకు అది అంటే, ఇక అప్పుడు ఇట్లా ఎగిరినా నేను గాల్లో. మా డాడీ సంతోషం చూసి అట్లా బాగా సంతోషం అనిపించింది అప్పుడు కూడా. ఇప్పటికి కూడా బయట మనం ఏదన్నా జాతరలకు పోయినప్పుడు లేకపోతే ఏదైనా పోయినప్పుడు ఎవరన్నా ఒకరు వచ్చి ఇట్లా, అరే నువ్వు వీడియోలు చేస్తావు కదా, మంచిగా చేస్తావు, మనం ఒక ఫోటో దిగుదామా అంటే, ఇక మా డాడీ బాగా సంతోషపడతాడు అన్నట్టు. నా పక్కన చూసుకొని నవ్వుకుంటా, తెలుసా ఏమో యూట్యూబ్లో మీరు చూస్తారా ఏమో వీడియోలో అనుకుంటా అడుగుతాడు అన్నట్టు. మా డాడీ కాకుండా ఇంకా మా మమ్మీ అయితే వేరే అసలు. ఆమె ఇంకా ఆమె ఫస్ట్ నుంచి నన్ను బాగా సపోర్ట్ చేస్తుంది. ఎట్లా అంటే, మా డాడీ అన్న అరే వీడియోలు ఎందుకు అట్లా ఇట్లా అన్నది, కానీ మా మమ్మీ నాకు వీడియోలు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి నాకు ఫుల్ సపోర్ట్ చేసేది. నువ్వు వీడియోలు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడియోలకు పో అట్లా ఇట్లా చెప్పేది. నేను స్టార్టింగ్లో వీడియోస్ చేయడానికి పోయినప్పుడు కూడా నాతో నచ్చేది. పొద్దున 8కి వచ్చి 5:30 షూట్ అయిపోయేదాకా నాతోనే ఉండేది అక్కడ. ఇక నా ఇంట్రెస్ట్ని ఆమె ఇష్టంగా మార్చుకున్నది మా మమ్మీ. అది మదర్స్ లవ్ అంటారు కదా, అట్లా ఆమెకు కూడా ఫుల్ ఇష్టం. ఇంకా ఆమె ఎవరన్నా ఫోటోలు దిగడానికి అయితే ఈమెనే మా బిడ్డ మంచిగా చేస్తుందా చూసిర్రా ఇది అనుకుంటాడు. ఆమె కూడా ఫుల్ సంతోషపడుతుంది. ఇక వీళ్ళిద్దరి కళ్ళకి అంతా ఆనందంగా అనిపించినాక నాకు ఇంకా ఏం కావాలి. అత్తుండు మలియోగాడు దాయిరా బొచ్చికి నా కోడ్లకి ఎందుకైనా అనుకోకూరి. సమ్మర్ కదా బాగా హెయిర్ ఉంటే ఇరిటేషన్ అవుతుంది అని మేమే మొత్తం 0 కటింగ్ వేయించినాం. ఇట్రా. సో ఇవే నా లైఫ్లో జరిగిన అన్టోల్డ్ స్టోరీస్. ఎవరికి చెప్పుకోలేని విషయాలు, చెప్పని విషయాలు ఇప్పుడు మేము ముంగటే పెట్టిన ఇలా ఎమోషనల్ సీన్స్ అవి ఇవి అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.
సో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి కదా కొంచెం ప్లీజ్.